వచ్చే నెలలో సాల్సాకు స్పాట్ గడువు ముగిసిన ఉపగ్రహాన్ని పేల్చివేయబోతున్న ఈఎన్ఏ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ చేపట్టిన క్లస్టర్ మిషన్లో భాగంగా 24 ఏళ్ల పాటు విలువైన సేవలు అందించిన 4 ఉపగ్రహాలు కాలగర్భంలో కలిసిపోతున్నాయి. 2000లో చేపట్టిన క్లస్టర్ మిషన్లో భాగంగా సాల్సా, రుంబా, సాంబా, టాంగో అనే శాటిలైట్లను నింగిలోకి పంపించారు. అంతరిక్షం నుంచి వెలువడే ప్రమాదకరమైన సోలార్ రేడియేషన్ నుంచి భూమికి రక్షణ కల్పించే మ్యాగ్నెటోస్ఫియర్పై అధ్యయనం చేశాయి. క్లస్టర్ మిషన్ ముగియడంతో భూ వాతావరణంలోకి రప్పించి సురక్షితంగా పేల్చివేయడానికి ఈఎస్ఏ చర్యలు చేపట్టింది. తొలుత సాల్సా శాటిలైట్ను సెప్టెంబర్ 8న భూ వాతావరణంలోకి ప్రవేశించేలా జనవరిలోనే ప్రోగ్రామింగ్ చేశారు. పసిఫిక్ మహాసముద్ర ఉపరితలానికి 110 నుంచి 80 కిలోమీటర్ల ఎత్తు వరకు వచ్చిన తర్వాత సాల్సా ఉపగ్రహాన్ని పేల్చివేస్తారు. జనావాసాలున్న ప్రాంతాల్లో ఉపగ్రహాలను పేల్చివేస్తే వాటి శకలాల వల్ల ప్రాణ నష్టం, ఆస్తి నష్టం వాటిల్లే ప్రమాదం ఉంటుంది కాబట్టి పసిఫిక్ మహాసముద్రాన్ని ఎన్నుకున్నారు. సాల్సాను పేల్చేసే ప్రక్రియను హెలికాప్టర్ ద్వారా ప్రత్యక్షంగా వీక్షించాలని ఈఎస్ఏ సైంటిస్టులు నిర్ణయించారు. మిగతా శాటిలైట్లు రుంబా, సాంబా, టాంగోలను రాబోయే సంవత్సరాల్లో భూ వాతావరణంలోకి రప్పించి పేల్చివేయనున్నారు.